గురించి కన్నా రైతులు పడే బాధలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఎంకి పెళ్ళి సుబ్బు సావుకు వచ్చిందని ఈ ఈవీఎంల ద్వారా గెలిచిన కూటమి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ జనానికి ఉరుతాడులాగా తయారయ్యారు. ప్రతిదీ ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ, భూములు ప్రైవేటీకరణ, అంతా అసలు పాలనే ప్రైవేటీకరణ. మరి ఆయన ప్రైవేటుగా పాలిస్తున్నాడా అయినా లేకపోతే ఏంటో మాకు ప్రజలకి అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. రైతులు పట్టగొట్టాడు, అదన్నాడు ఇదన్నాడు, రైతులు పట్టగొట్టాడు, సమయానికి ఎరువులు కూడా అందలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నాడు. విద్యాశాఖ మంత్రిగా ఆయన ఉన్నాడు, రెడ్ బుక్ అంటున్నాడు. మరి ప్రజలందరూ ఈ రోజున సమస్యల్లో కూరుకుంటున్నారు. ఎందుకంటే ఈయన విద్యారంగంలో ఉన్నాడు, ఈయన ఎర్ర బుక్ కూడా మళ్ళీ ఇంకొకసారి ఏదన్నా పాఠ్యపుస్తకాల్లో కానీ ప్రచురిస్తారా ఏంటనేది కూడా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే విద్యా బుద్ధులు నేర్చుకునే పిల్లలకి ఆ ఆలోచన అయితే ఉంది. ఎందుకంటే ఈయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. ఈయన రెడ్ బుక్ ఒక పాఠంలాగా తయారు చేసి ముద్రణ చేసినా కానీ ఇవాళ కుటుంబ ప్రభుత్వాన్ని అడిగేవాడు ఎవరు లేడు. ఎవరన్నా తెలిసి నాయకులు లేకపోతే ఎవరన్నా అడిగేవాళ్ళు ఉంటే వాళ్ళ మీద కేసులు. రెడ్ బుక్ తీస్తాడు, ఏ సెక్షన్ పెట్టమంటావు అంటాడు, తీసుకెళ్లి జైలు వేసేస్తున్నాడు. అసలు అడగటానికి ఇది లేదండి, ఈ సమస్యలు చెప్పుకోవడానికి లేదు, అంతా జైలుమయం. మొన్న వ్యవసాయ శాఖ మంత్రి గారు అంటున్నారు, మనం భోజనానికి వెళ్తున్నాము, బంతిలో కూర్చుంటేనేమో కూర్చొని పెడతారు, బఫేన్ అయితే నిలబెట్టి పెడతారు, ఏ భోజనానికి వెళ్ళినప్పుడు నిలబెడతలేదా అంటున్నాడు. అయ్యా విద్యాశాఖ మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ రైతైనా కానీ రోడ్డెక్కి పలాంది నాకు కావాలి అన్న దాఖలాలు ఎక్కడైనా కానీ చూచారా? లేదు. ఆర్బీకేల ద్వారా ప్రతి రైతుకు ఆర్బీకేల ద్వారానే ఇచ్చాడు. అసలు రోడ్డెక్కిన పాపన ఎక్కడా లేదు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో